ఈ ప్రార్థనకు వచ్చిన మనమందరము, ఈ మైకు శబ్దం ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ఎవరి మాటలు? యేసయ్య మాటలు. ఒక మనిషి మాటలు కాదు, ఒక బంధువు మాటలు కాదు, ఒక మరి ఎమ్మెల్యే మాటలు కాదు, పిఎం మాటలు కాదు, సీఎం మాటలు కాదు. ఇవి జీవము కలిగిన దేవుని మాటలు, మనల్ని బ్రతికించే మాటలు, మనకు నెమ్మదిచ్చే మాటలు, మనల్ని ఆదరించే మాటలు, మనల్ని ధైర్యపరిచి బలపరిచి కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తే దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాటల చేత ఒకరికి ఒకరు ఆదరించుకొనుడి. ఈ ఆదరణ కుటుంబానికి ఆదరణ కలగటానికి, బంధువులకు ఆదరణ కలగటానికి, స్నేహితులకు ఆదరణ కలగటానికి ఈరోజు ఈ ఆదరణ కూటాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే దేవుని మాటల చేత మాకు ఆదరణ కలిగిందని ఒక విశ్వాసం. ఈనాటి కాలంలో అలాంటి విశ్వాసం చాలా మందికి లేదండి. ఈనాటి కాలపు ప్రజలకు అలాంటి విశ్వాసం చాలా మందికి లేదు. డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సిరి సంపదలు ఉండొచ్చు, కానీ విశ్వాసం లేకపోతే ప్రతిదీ కూడా శూన్యమేనని పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. యేసు ప్రభు చూసేది ఒకటే, మనలో ఉన్న విశ్వాసాన్ని. మనమైతే కులాన్ని చూస్తాం, మనమైతే ఐశ్వర్యం చూస్తాం, మనమైతే ధనాన్ని చూస్తాం, మనమైతే లోకాన్ని చూస్తాం, మనమైతే బంధుత్వాన్ని చూస్తాం. కానీ యేసు ప్రభు చూసేది ఒకటి, విశ్వాసమును చూసి. మరి రూతమ్మ గారు విశ్వాసముతోనే దేవుని మాటలు విని తన మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంది, రక్షణ పొందింది. ఏమిటంటే రక్షణ లేకపోతే ఆ నిత్య నరకాగ్ని నుంచి నేను తప్పించబడలేననే ఒక నిరీక్షణ, ఒక ఆలోచనతో విశ్వాసము కలిగి దేవుని మాటలు విని మార్పు చెంది మారు మనసు పొంది దేవుని మాట ప్రకారము యేసు ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మని వారికి శిక్ష తప్పదు, నమ్మిన వారికి మాత్రం శిక్ష లేదు. నమ్మింది కనుకనే ఆ పాతాళమైన శిక్ష నుంచి తప్పించబడి పరదేశమే సంతోషం అనిపించే ప్రాంతానికి చేర్చబడింది మందార రూతమ్మగా. మరి తన యజమాను కూడా అదే మార్గంలో నడిస్తే ధన్యుడవుతాడు. తన కుమారుడు, తన యొక్క కుమార్తె అల్లుడు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆమె ఆశ ఏమిటంటే నా భర్త, నా పిల్లలు కూడా ఈ రక్షణ మార్గంలో నడవాలని ఆశపడుతూ ఉండేది, తపన పడుతూ ఉండేది. మీరు కూడా ప్రార్థనకు రావాలి, మీరు కూడా నా వల్ల వెలిగించబడాలి, ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నది. ఎందుకంటే ఆమె సత్యవాక్యానికి లోబడింది కనుక, ఆత్మ సంబంధ వాక్యానికి లోబడి విశ్వాసముతో ఆమె యొక్క ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగించుకున్న సమయాలలో దేవుని పిలుపు రావటం, ఈ లోక యాత్ర ముగించుకుని వెళ్ళిపోవటం జరిగింది. పుట్టినవాడు గిట్టక తప్పదండి. ఎవరైనా ఏదో ఒక సమయంలో ఈ భూలోక యాత్ర ముగించుకుని వెళ్ళిపోక తప్పదు. వెళ్ళిపోక ముందే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి ఆయన మాట ప్రకారం ఆత్మీయ జీవిత యాత్ర కొనసాగించుకున్నటువంటి వారు ఆ శాశ్వతమైన రాజ్యానికి, ఆ పరిశుద్ధులైన రాజ్యానికి చేర్చబడతారు. అందుకే భక్తుడు అన్నాడు, పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె
సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు. హల్లెలూయా. పాపులకు చోటు లేదు పరలోకములో. మా చోటుందా? అందుకే మార్పు చెందు. మరణానికి ముందు, మరణము ఎప్పుడు సంప్రాప్తం అవుతుందో ఎవరికి తెలియదు. ఎవరికి మరణము ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఆ మరణం రాకముందే మార్పు చెందాలి, మనసు మార్చుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి.